సెలబ్రిటీస్ ని టార్గెట్ చేస్తూ వార్తల్లో ఉండే ఆర్జీవి ఈసారి సూపర్ స్టార్ రజనీకాంత్ ని కామెంట్ చేశాడు. దీంతో తలైవా ఫ్యాన్స్ ఒక్కసారిగా వర్మపై మాటల దాడికి దిగారు. హిట్ మూవీ తీయలేని ఫేడ్ అవుట్ డైరెక్టర్ ఆర్జీవి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు మరికొందరు. ఇంతకీ వర్మ ఏమన్నాడు? హావ్ ఎ లుక్. ఈ మధ్య కాలంలో సైలెంట్ గా ఉన్న వర్మ కాంట్రవర్సీ స్టేట్మెంట్ తో మరోసారి వార్తల్లోకొచ్చి రజనీకాంత్ ఫ్యాన్స్ తో తిట్లు తింటున్నాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సూపర్ స్టార్ ప్రవర్తన తీసుకొచ్చాడు. ఇవాళే కాదు గతంలోనూ సూపర్ స్టార్ ను విమర్శించాడు వర్మ. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు రజనీకాంత్ రాగా ఆయన స్పీచ్ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినట్టు ఉందన్నాడు వర్మ. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కు చాలా తేడా ఉందని చెబుతూ తలైవా పేరు తీసుకొచ్చాడు. యాక్టింగ్ అంటే క్యారెక్టర్లో జీవించడం, స్టార్లు కేవలం పర్ఫార్మెన్స్ మాత్రమే ఇస్తారని, తన ఉద్దేశంలో రజనీకాంత్ గొప్ప నటుడు కాదు, ఆయన స్టార్ మాత్రమే అన్నాడు వర్మ. స్లో మోషన్ షాట్స్ లేకపోతే రజనీకాంత్ నిలబడేవాడు కాదన్నాడు వర్మ. ఆయన స్లో మోషన్లు నడిస్తే చాలు, అది చూడ్డానికే థియేటర్స్కి వస్తారని, సగం సినిమా ఇలా నడిచి ఇంకేమీ చేయకపోయినా జనాలు పట్టించుకోరన్నాడు వర్మ. రజనీకాంత్ పై వర్మ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. సూపర్ స్టార్ కు 74 ఏళ్లొచ్చినా ఇప్పటికీ సూపర్ స్టారేనని, 50 ఏళ్లుగా నటిస్తున్నాడని, 5 హిట్స్ తో సరిపెట్టుకున్న వర్మను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. హిట్ సినిమా తీయలేని వర్మ స్టార్స్ యాక్టింగ్ గురించి మాట్లాడుతున్నాడని, మొత్తానికి రజనీకాంత్ పేరు చెప్పుకుని వర్మ తనని తాను పరిచయం చేసుకున్నాడంటూ వర్మను ట్రోల్ చేస్తున్నారు. ఈ జనరేషన్ హీరోయిన్స్ పెళ్లే యాక్టింగే అంటున్నారు. పెళ్లి తర్వాత నటించే హీరోయిన్ల సంఖ్య పెరుగుతూ పోతోంది. గతంలో గ్యాప్ తీసుకొని రీ ఎంట్రీ ఇచ్చేవారు, కానీ ప్రెజెంట్ పెళ్లితో పాటు యాక్టింగ్ అంటూ 2 పడవల ప్రయాణం చేస్తున్న ముద్దుగుమ్మల్లోకి ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ కూడా చేరారు. వాళ్ళెవరో చూసేద్దామా? 2 ఏళ్లుగా డేటింగ్ లో ఉన్న చైతు, శోభిత పెద్దల అంగీకారంతో 7 అడుగులు వేశారు. తెలుగులో గూఢచారి మేజర్లో నటించిన శోభిత వెబ్ సిరీస్ తో గుర్తింపు తెచ్చుకుంది. ప్రజెంట్ ఈ అమ్మడి చేతిలో సినిమాలు లేకపోయేసరికి పెళ్లి తర్వాత నటించదు అన్న ప్రచారం సాగింది. అయితే ఓ ఇంటర్వ్యూలో చైతు మాట్లాడుతూ పెళ్లి తర్వాత శోభిత నటిస్తుందని క్లారిటీ ఇచ్చాడు. మిస్టర్ సినిమాతో రియల్ లైఫ్ లో లవర్స్ గా మారిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లితో ఒకటయ్యారు. కథా క్యారెక్టర్ నచ్చితే నటిస్తానని లావణ్య చెప్పిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా సతీ లీలావతి సెట్స్ లోకి అడుగుపెట్టింది. పెళ్లి తర్వాత కాజల్, ఆచార్య సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన కథకు అడ్డంగా ఉందని ఆమె నటించిన సీన్స్ తీసేశారు. బాబు పుట్టిన తర్వాత కాజల్ యాక్టింగ్ కంటిన్యూ చేస్తోంది. భగవంత్ కేసర్ తో హిట్ కొట్టినా ఆఫర్స్ దక్కటం లేదు. అలియా భట్ అయితే పెళ్లి పిల్లలు అంటూ జస్ట్ 10 నెలలు బ్రేక్ తీసుకుని మళ్లీ సెట్స్ పైకి వచ్చేసింది. ప్రెగ్నెన్సీ టైంలో హాలీవుడ్ మూవీ హార్ట్ ఆఫ్ స్టోన్ లో నటించి పాప పుట్టిన వెంటనే రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ షూటింగ్ లో జాయిన్ అయింది. ప్రస్తుతం రణబీర్ తో కలిసి లవ్ అండ్ వార్ లో నటిస్తోంది. పెళ్లితో ప్రొఫెషనల్ కెరీర్ ను ముడిపెట్టకుండా దేనికదే అన్న మైండ్ సెట్ లో ముద్దుగుమ్మలున్నారు. ఏదైనా యాక్టింగ్ తర్వాతే అంటున్న భామల లిస్టు పెరుగుతోంది. పెళ్లి తర్వాత పిల్లల్ని వద్దనుకుంటూ యాక్టింగ్ కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. 38 ఏళ్ల లేటు వయసులో కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకున్న యాక్టింగ్ ఫుల్ స్టాప్ పెట్టకుండా కంటిన్యూ చేస్తోంది. హిందీ, కన్నడ, తమిళ ఇండస్ట్రీస్ లో స్టార్ డైరెక్టర్స్ కి తెలుగు హీరోసే కావాలి. ఆయా భాషల్లో ఉన్న పెద్ద హీరోస్ వీళ్ళకి నచ్చడం లేదు. తీస్తే గీస్తే తెలుగు హీరోస్ తోనే తీయాలి అని వీళ్ళెందుకు ఫిక్స్ అయ్యారు? తెలుగు స్టార్స్ తో తీయడంలో వీళ్ళకున్న లాభం ఏంటి? వాచ్ ది స్టోరీ. బాహుబలి తర్వాత తెలుగు సినిమా పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగింది. RRR అయితే పాన్ వరల్డ్ ఇమేజ్ తీసుకొచ్చింది. పుష్ప 2 బాలీవుడ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాలను మ్యాచ్ చేసే ఇమేజ్ తమిళ, కన్నడ హీరోలకు లేదు. హిందీలో రణ్బీర్, హృతిక్, తమిళంలో రజనీకాంత్, కమల్ వంటి సీనియర్స్, విజయ్, అజిత్ వంటి స్టార్స్ ఉన్నా కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలన్నట్టు తమిళ దర్శకులు మాత్రం తెలుగు హీరోలే కావాలంటున్నారు. విజయ్ ఆస్థాన డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న యాట్లీ జవాన్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తే 1000 కోట్లు కలెక్ట్ చేసింది. ఒక్క సినిమాతోనే హిందీ టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా పేరొచ్చిన ఈ తంబి మాత్రం తెలుగు హీరో అల్లు అర్జున్ పై కన్నేశాడు. మధ్యలో సల్మాన్ ఖాన్ తో మల్టీ స్టారర్ మూవీ తీస్తాడన్న ప్రచారం సాగినా పుష్ప 2 రిలీజ్ తర్వాత మనసు మార్చుకుని బన్నీనే ప్రిఫర్ చేస్తున్నాడు యాట్లీ. స్టైల్ స్టార్ సంజయ్ లీలా భన్సాలీ కాంబోలో సినిమా ఇప్పటిది కాదు. పుష్ప రిలీజ్ తర్వాత ఆల్రెడీ కలిశారు. పుష్ప 2 తర్వాత మరోసారి కలవడంతో ఈ ఇద్దరి కాంబోలో సినిమా గ్యారంటీ అని తేలింది. భారీ సెట్టింగ్స్ తో హిస్టారికల్ మూవీస్ తీసే సంజయ్ లీలా భన్సాలీ బన్నీతో ఎలాంటి కథను వండుతున్నాడో మరి. కోలీవుడ్, శాండిల్వుడే కాదు, బాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ కి మన హీరోసే కావాలి. అసలే బడ్జెట్ పెరిగిపోతుంది. మన స్టార్స్ ని పెట్టుకుంటే కోట్లల్లో రెమ్యునరేషన్ ఇవ్వాలి.
బడ్జెట్ మరింత భారమైన పెట్టుబడి రావాలంటే భారీ మార్కెట్ ఉన్న మన హీరోస్ అయితేనే సేఫ్ అని భావిస్తున్నారు. బాలీవుడ్లో చాలా మంది స్టార్స్ ఉన్న వార్ 2 కోసం అయాన్ ముఖర్జీ ఏరి కోరి ఎన్టీఆర్ని తీసుకున్నాడు. కన్నడలో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అయితే వరుస పెట్టి తెలుగు హీరోలనే నమ్ముకున్నాడు. కేజీఎఫ్ రిలీజ్ తర్వాత ఇండియన్ సినిమా శాండిల్వుడ్ వైపు చూస్తుంది. కేజీఎఫ్ 2 పూర్తి కాకుండా ప్రశాంత్ నీల్ మన స్టార్స్ పై కర్చీఫ్లు వేసేశారు. ముందుగా ప్రభాస్ తో సలార్ తీసిన ప్రశాంత్ నీల్ ఆ తర్వాత ఎన్టీఆర్ తో సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తాడు. రామ్ చరణ్ ప్రశాంత్ నీల్ కాంబో గట్టిగా వినిపిస్తోంది. వార్ 2 అనే కాదు, మున్ముందు మన హీరోలు హిందీలో మరిన్ని మల్టీస్టారర్ మూవీస్ లో కనిపించడం గ్యారంటీ. ఆల్రెడీ అశుతోష్ గోవారికర్, సంజయ్ లీలా బన్సాలి, బన్నీ, చెర్రీతో సంప్రదింపులు కూడా జరిపారు. జైలర్ 2 తర్వాత దర్శకుడు నెల్సన్ ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేస్తున్నాడన్న వార్త వినిపిస్తోంది. జైలర్ 2 కథ రెడీ చేయడంలో బిజీగా ఉన్న నెల్సన్ ఆ తర్వాత తారక్ ను డైరెక్ట్ చేస్తాడన్న న్యూస్ కోలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. విశ్వక్ సేన్ ఏడాదికి 2-3 సినిమాలతో వస్తున్నా సక్సెస్ దక్కడం లేదు. రొటీన్ ఫార్ములాతో వస్తే ఇలాగే ఉంటుంది అని తెలుసుకున్న ఈ యంగ్ హీరో గెటప్పే కాదు, ఏకంగా జెండరే మార్చేశాడు. మాస్క్ దాస్ లైలాలా మారిపోయి వాలంటైన్స్ డే నాడు లక్ పరీక్షించుకుంటున్నాడు. సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తే హిట్ అవుతుంది? హ్యావ్ ఎ లుక్. హీరో లేడీ గెటప్ వేసి లైలాగా ఎందుకు మారాల్సి వచ్చింది? గడ్డం మీసాలతో రఫ్ గా ఉండే విశ్వక్ సేన్ హాట్ లేడీగా ఎందుకు కనిపించాడు? లైలా గెటప్ లో ఉన్న హీరో వెనకాల మగాలు పడితే ఇదంతా ఎంటర్టైన్మెంట్ గా తీసిన లైలా ఆకట్టుకుంటుందన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారు మేకర్స్. గతంలో చిరంజీవి, సీనియర్ హీరో నరేష్ లేడీ గెటప్స్ వేసినా ఈనాటి స్టార్స్ ఈ గెటప్ జోలికే వెళ్లడం లేదు. ఈ రేర్ ఫీట్ ని విశ్వక్ సేన్ చేసి చూపించాడు. ఈ మధ్య కాలంలో విశ్వక్ ఎన్ని మాస్ యాక్షన్ మూవీస్ చేసినా రాని హైప్ లేడీ గెటప్ లైలా తీసుకొచ్చింది. సినిమాకి సీక్వెల్ ఉండేలా కథ రాసుకున్నాడు దర్శకుడు రామ్ నారాయణ్. అయితే ఇందుకు సంబంధించిన సీన్ ని సినిమాతో రిలీజ్ చేయకుండా దాచారు. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తే ఆ సీన్ యాడ్ చేసి సీక్వెల్ పై అంచనాలు పెంచుతారట. సంతూర్ యాడ్ లో మహేష్ తో కలిసి నటించిన ఆకాంక్ష శర్మ విశ్వక్ సేన్ తో జతకట్టింది. ఈ మధ్య కాలంలో హై గ్లామర్ డోస్ తో కనిపించిన హీరోయిన్ గా యూత్ ని రెచ్చగొట్టింది. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ అన్న తేడా లేకుండా అందాల ఆరబోతతో కనువిందు చేసింది ఆకాంక్ష. విశ్వక్ సేన్ ఫామ్ లోకి రావాలంటే లైలా బాక్సాఫీస్ వద్ద మినిమం 9 కోట్లు కలెక్ట్ చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్లకు, ఓవర్సీస్ ఇతర రాష్ట్రాల్లో 2 కోట్లకు బిజినెస్ జరుపుకుంది. మరి విశ్వక్ సేన్ కి లేడీ గెటప్ సక్సెస్ తీసుకొస్తుందో లేదో చూడాలి. ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి సినిమా వస్తోందంటే హిట్ అవుతుంది అన్న నమ్మకం లేదు. ఏ సినిమాలు ఫ్లాప్ అవుతాయో వాటినే ఈ సంస్థ నిర్మిస్తోందా, లేదంటే ఫేడ్ అవుట్ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇచ్చి ఆ బ్యానర్ ఆదుకుంటుందా? భయంకరమైన ఫ్లాప్లు ఇస్తున్న ఆ నిర్మాణ సంస్థ ఏంటో చూసేద్దామా? లైకా ప్రొడక్షన్ అంటే ఫ్లాప్లకు, డిజాస్టర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. ఏ హీరో నటించినా ఫ్లాప్ గ్యారంటీ అనేట్టుగా మారిపోయింది. పొనియన్ సెల్వన్ తో మంచి లాభాలు చూసిన లైకా ఆ తర్వాత డిజాస్టర్స్ తో భారీ నష్టాలు చూస్తోంది. పొనియన్ సెల్వన్ 2 ఓకే అనిపించుకున్నా ఆ తర్వాత సక్సెస్ పడలేదు. అజిత్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న విదామయూర్చి వీకెండ్ సినిమాగా మిగిలిపోయింది. తెలుగులో పట్టుదల పేరుతో రిలీజ్ అయి 1 కోటి కూడా కలెక్ట్ చేయలేదు. అజిత్ కు తమిళంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా సరైన కథ, ట్రీట్మెంట్ లేకపోవడంతో తమిళ తంబిలు రిజెక్ట్ చేశారు. కూతురు ఐశ్వర్య డైరెక్షన్ లో రజనీకాంత్ నటించిన లాల్ సలాం ను లైకా నిర్మించింది. సూపర్ స్టార్ కోసం ఈ రిస్క్ చేస్తే సినిమా కోలుకోలేనంతగా దెబ్బకొట్టింది. రజనీకాంత్ తో తీసిన వెటయాన్ కూడా హిట్ కాలేదు. లైకా నుంచి ఏదొచ్చినా ఫ్లాప్ బాటే పట్టడం కోలీవుడ్ ను కలవరపెడుతోంది. 3 ఏళ్ల నుంచి లైకా నుంచి వస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేస్తున్నాయి. హిందీలో అక్షయ్ కుమార్ తో తీసిన రామ్ సేతు బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. చంద్రముఖి సీక్వెల్ చంద్రముఖి 2ను లారెన్స్ తో తీస్తే ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. ఇక భారతీయుడు 2 అయితే విమర్శలతో పాటు 100 కోట్లు నష్టాలతో ప్రొడక్షన్ హౌస్ ను ముంచింది. లైకా ప్రొడక్షన్ ను ఇక లూసిఫర్ సీక్వెలే రక్షించాలి. లూసిఫర్ తర్వాత పృథ్వీరాజ్ సుకుమారన్, మోహన్ లాల్ కాంబో రిపీట్ కావడంతో L2 పై భారీ అంచనాలున్నాయి. అయితే లైకా నుంచి వస్తున్న సినిమా కావడంతో కాస్త డౌట్ ఉన్నా పృథ్వీరాజ్ ఒడ్డున పడేస్తాడేమో చూడాలి. మరి భారతీయుడు 2 దెబ్బకు భారతీయుడు 3 పై పెద్దగా హోప్స్ లేవు. మరి లైకాను సక్సెస్ లో పెట్టే సినిమా ఏదవుతుందో చూడాలి మరి.